బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచార పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో రోజు రోజుకు ఒక కొత్త అప్డేట్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రచార పర్వంలో ప్రముఖ నటీనటులు, స్టార్ క్యాంపెయినర్లు కూడా రంగంలోకి దిగారు. హైపరాది లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గెలిపించేంత వరకు ఇక్కడనే ఉంటారని కూడా ఆయన అక్కడ ప్రసంగించడం కూడా చూసాం మనం. ఇలాంటి సందర్భంలో ఇంకా పవన్ కళ్యాణ్కి అండగా ఇండస్ట్రీ నుంచి ఎవరు రాబోతున్నారు? నవదీప్, హీరో నవదీప్ కూడా పవన్ కళ్యాణ్ తరపున నేను ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో చిరంజీవి కూడా 5 కోట్ల చెక్ ఇచ్చి ఆయన కూడా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చినట్టుగా కనపడుతున్నారు. ఇక రామ్ చరణ్ నేరుగా ప్రచారంలోకి బరిలోకి దిగబోతున్నారా? బాబాయ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం నియోజకవర్గం కానీ ఏపీ క్యాంపెయిన్లో కానీ పాల్గొంటారా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు ఏపీలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో పిఠాపురం నియోజకవర్గం, అదేవిధంగా ఏపీ ఎన్నికల వ్యాప్తంగా సో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లు హైపరాది కానీ, సీను కానీ, నవదీప్ లాంటి వాళ్ళు కానీ ప్రచారంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్కి మద్దతుగా? ముఖ్యంగా రామ్ చరణ్ కూడా గతంలో ఒకసారి ఆయన ప్రచారంలో కూడా పాల్గొన్నటువంటి సందర్భాన్ని చూసారు 2019లో. సో ఇప్పుడు రామ్ చరణ్ మరొకసారి బాబాయ్ కోసం బయటకు వచ్చి ప్రసంగించేటువంటి లేదా ప్రచారం చేసేటువంటి అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాలుగా పార్టీ పెట్టి ఎలక్షన్లో ఉన్నాడు. ఎట్లయినా ఈసారి ఆయన గెలవాలి, ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి అడుగు పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగా మీరు అన్నట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండస్ట్రీ అంతా ఒకవైపు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ బాధ ఉన్నా తక్షణ స్పందించే హృదయం మొదటగా చిరంజీవి గారికి ఉంటుంది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి. మనం చూసాం, ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ తన సొంత డబ్బు ఖర్చు పెడుతుంటారు. అటువంటి వ్యక్తులు గెలవాలని, చట్టసభల్లో రావాలని, ప్రజలకు ఏదో చేయాలనే తలంపు ఉంటుంది. మీరన్నట్టు దాంట్లో భాగంగా ఇప్పుడు హైపరాది ఆల్రెడీ ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు ఒక దేవుడిలాగా భావించే వ్యక్తి. ఆ ఫ్యామిలీ కోసం, మెగా ఫ్యామిలీ కోసం ప్రతి ఆడియో ఫంక్షన్లో కూడా వాళ్ళు చూసి నేర్చుకున్నాను, చూసి ఎదిగానని చెప్పే వ్యక్తి. అతను సీరియల్లో కావచ్చు, తర్వాత జబర్దస్త్లో విశేష ప్రజాదరణ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నది. కాబట్టి అతను వినటానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అతను ప్రచారం చేయడం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే దీంట్లో పాటు స్టార్ క్యాంపెయిన్గా అంబటి తిరుపతి రాయుడు, ప్రపంచం మెచ్చిన తెలుగు క్రీడాకారుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళి గుంటూరు ఎంపీ అవుతారన్న సమయంలో ఆయన వదిలేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ రోజున మేము సిద్ధమని చెప్పి పవన్ గారితో నడవడానికి, ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి ముందుకు రావటం, స్టార్ క్యాంపెయిన్లో నియమించడం చక్కచక్క జరిగిపోయిన పరిణామాలు. ఎందుకంటే క్రికెట్లో ఈరోజు రేపు ఎట్లయితే సినిమాలు ఆదరిస్తారు ప్రేక్షకులు, ఆడియన్సు, క్రికెట్ను కూడా అలానే క్రికెట్ ప్రేమికులు ఉన్నారు, పిచ్చోళ్ళు ఉన్నారు. అటువంటిది కలిసి వచ్చే అవకాశం. ఒకవైపు సినీ రంగం నుంచి, ఒకవైపు క్రీడారంగం నుంచి కూడా రావటం మంచి పరిణామంగా. అదేవిధంగా గెటప్ సీన్ కావచ్చు, లేకపోతే పృథ్వీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరితో పాటు మీరు అన్నట్టు నిన్న నవదీప్ కూడా చెప్పాడు, పవన్ గారికి మేము ప్రచారం చేస్తామని. ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మీరన్న పాయింట్లో రామ్ చరణ్ అంటే బాబాయ్ కోసం అబ్బాయి, డెఫినెట్గా మొదటి నుంచి కూడా బాబాయ్ని చూసి ఎంతో డిసిప్లిన్ నేర్చుకున్న వ్యక్తి. అన్నిట్లో కూడా ఎప్పుడు కూడా మొదటి నుంచి ఐడెంటిఫై చేసి చిరంజీవి గారు తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటారు. ఈరోజు గ్లోబల్ స్టార్కి ఎదిగాడు. ఇప్పుడు దాదాపు ఈరోజు తమిళనాడు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ వెల్స్ యూనివర్సిటీ నుంచి తీసుకోబోతున్నాడు. అంటే వయసులో చిన్నోడే, కానీ అతను సినిమా రంగంలో అలరించడమే కావచ్చు, ఆస్కార్ దాకా ఎదగటమే కావచ్చు, సేవా కార్యక్రమాలు తండ్రి నుంచి నేర్చుకున్న సేవా కార్యక్రమాలు కొనసాగించడం, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, మిగతా కార్యక్రమాలు మనం అభినందించాల్సిన విషయం. ఆ విధంగా అతను వస్తాడంటే డెఫినెట్గా ఆయన అంటే ఎవరిని పిలిచే ఇది మీరు వచ్చి నా కోసం ప్రచారం చేయమని పవన్ గారు అడగరు. మొదటి నుంచి కూడా ఆయన స్వభావం అంతే. కానీ పిలిచినా పిలవకపోయినా వీళ్ళు వచ్చి రామ్ చరణ్ గారు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. 30 రోజులు చేతిలో ఉన్నాయండి. నెక్స్ట్ మంత్ 13 ఎలక్షన్స్, జూన్ 4 రిజల్ట్. ప్రతి ఓటు చాలా కీలకమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ కూటమి తరపున మెయిన్ ఎవరు కనపడుతున్నారు? పవన్ కళ్యాణ్ కనపడుతారు. ఒకవైపు మోదీ గారు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, కాబట్టి రామ్ చరణ్ గారు కూడా ఏదో ఒక రోజు డెఫినెట్గా పిఠాపురం కావచ్చు, ఆయన నియోజకవర్గం కావచ్చు, ఇంకా విశాఖపట్నం కావచ్చు, ప్రముఖ స్థానాలు ఎక్కడైనా కానీ ముఖ్యంగా ఆయన కూడా క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఇతను సాయి ధర్మ తేజ్ కావచ్చు, వరుణ్ కావచ్చు, నాగబాబు గారి అబ్బాయి మొదటి నుంచి అతను ఆల్రెడీ చెప్పాడు, ఆయన కూడా ప్రచారంలో పాల్గొవచ్చు. ఇకపోతే మెహర్ రమేష్ గారు ప్రముఖ దర్శకుడు. ఆయన తెర వెనకుండి దాదాపు 1 మంత్ నుంచి
ఈ యొక్క కాన్స్టిట్యున్సీలు విశాఖపట్నం నుంచి ఆల్రెడీ పిఠాపురం వరకు అన్ని కాన్స్టిట్యున్సీలు ఆయన కవర్ చేసుకుంటూ ఉన్నాడు. త్రివిక్రమ్ ఎప్పటికీ పవన్ కళ్యాణ్తో తోడుగా ఉండేటువంటి వ్యక్తి స్నేహితుడు అని చెప్పేటువంటి వ్యక్తి. కానీ ఈ మధ్య కాలంలో ఏ పొలిటికల్ ఇష్యూలో కానీ సభలలో కానీ పెద్దగా ఇంటరాక్ట్ అయినట్టు కనపడట్లేదు. ప్రచారానికి ఆయన వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే ఇద్దరి మధ్యలో ఈ పొలిటికల్కి సంబంధించినటువంటి గ్యాప్ ఏమైనా వచ్చిందా? ఆయన తెర వెనుకుండి రైటింగ్ స్పీచెస్ రాస్తాడే తప్పితే తెర ముందుకు రాడు మొదటి నుంచి. ఎందుకంటే వాళ్ళు వద్దామని ఆలోచన ఉన్నా పవన్ వద్దంటాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, నా కోసం చేశాను ఇది. ఆయన తెర వెనుకుండి ఆయనకి రైటప్ అంతా కూడా ఆయన ఇస్తుంటాడు. ఇకపోతే నాగబాబు గారు ఇద్దరికి మెగా ఫ్యాన్స్ని సమన్వయం చేసుకుంటా, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరిని సమన్వయం చేసుకోవడానికి నాగబాబు గారు ఉన్నారు. ఆ విధంగా ఆయన ఎక్కడికైతే నిన్న కూడా తిరుపతిలో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగితే అక్కడ కూడా వెళ్ళినట్టున్నారు అందరూ కూడా. ఎక్కడ కూడా ఈసారి ఒక్క కొద్దిపాటి ఛాన్స్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. మీరు చూస్తే కనుకండి ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ ఇంటింటికి తిరగటం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ బిడ్డగా భావించి వాళ్ళ మంచం మీద కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, ఆ సమస్యల్ని మేము ఏ విధంగా పిఠాపురంని మంచి ఆదర్శంగా ఈ రాష్ట్రానికి రోల్ మోడల్గా చేయాలని వెళ్ళటం అనేది అది ప్రజలు కోరుకుంటున్నారు. మా దగ్గరికి వచ్చాడు మా పవన్ కళ్యాణ్, మా దేవుడు అనే భావన వాళ్ళకి కలిగింది కాబట్టి ఆయన గెలుపు నెలకొల్పినాడుక. ఎందుకంటే ఒకవైపు అధికార పక్షం మనం చూస్తున్నాం మూకుమ్మడి. పిఠాపురంలో మండలానికి ఒక ఇన్ఛార్జిని నియమించింది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రానివ్వకుండా చేసేటువంటి ప్రయత్నాలు అధికార పార్టీ ఆ వ్యూహాల్లో కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్ల యొక్క ప్రచారం పనిచేస్తుందంటారు పిఠాపురంలో. అధికారం వర్సెస్ ఫిలింకి సంబంధించినటువంటి వ్యక్తుల నడక కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పూర్తిగా సినీ రంగం నాకు సపోర్ట్ లేదనేది బాధ అనేది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది తర్వాత చూపించుకున్నాడు. సినీ ఇండస్ట్రీ మీద టికెట్ల రేట్లు తగ్గించడం కావచ్చు, వీళ్ళందరినీ అక్కడ పిలిపించుకోవడం కావచ్చు తాడేపల్లిలో, ఇవన్నీ జరిగినాయి పరిణామాలు. కానీ ఇండస్ట్రీ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం కూడా ఇండస్ట్రీ నుంచి ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు, ఆ ఇండస్ట్రీ నుంచి సినిమా రంగం నుంచి రాజకీయాల్లో వస్తున్నారు కాబట్టి వాళ్ళ తరపున మా నాయకుడి గెలవాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అన్నట్టు మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టినా 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు, కొంతమంది 200 కోట్లు అంటారు, కొంతమంది 300 కోట్లు, ఎంతైనా ఖర్చు పెట్టి అసెంబ్లీ గేటు తాకనివని చెప్పి అధికార పార్టీ సవాల్ చేస్తుంది. ఇదే సమయంలో ఇక్కడ ఫిస్టేజ్గా 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యం అని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ చాలా కీలకమైంది పిఠాపురం నియోజకవర్గం. మొదటి నుంచి ఒక వ్యూహాత్మకంగానే వెళ్తున్నారు. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా పిఠాపురం ప్రజలు కూడా ఒక పార్టీ అధినేత, ఈ రాష్ట్రానికి ఒక మంచి నటుడే కాకుండా ఒక పార్టీ అధినేత మా నియోజకవర్గం నుంచి రావటం మేము గెలిపించుకోవాలనే భావన ఆ ప్రజల్లో కలిగింది. అది చొప్పించుకుపోయింది. అది అధికార పార్టీ లక్షించినా మేము తీసుకుంటాం కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి వేస్తామని ప్రజల నుంచి ఉంది. అంటే పబ్లిక్ టాక్లో కూడా వేరే ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తుంటాయి. కాబట్టి అధికార పక్షం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈయన వైపు నిలబడటానికి బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు ఈయన నమ్ముకున్న వాళ్ళు, ఈయన నాయకుడికి ఎదగాలనుకుని, ఈయన ముఖ్యమంత్రిగా చూడాలనుకునే భావన కల వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు అడిషనల్గా సినీ రంగం నుంచి సపోర్ట్ చేయటం, క్రీడారంగం నుంచి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు మెగాస్టార్ గారు ఎప్పుడూ తన అన్నదమ్ముల మధ్య ఏమి సఖ్యత లేదని చెప్పి అధికార పార్టీ విమర్శిస్తూ ఉండేది. కానీ వాళ్ళిద్దరూ అంతా ఒకటే ఫ్యామిలీ. అంటే అన్నను చూసి నేర్చుకున్నారు. నేరుగా రామ్ చరణ్ కానీ మిగతా స్టార్ హీరోలు ఎవరైనా అక్కడ ప్రచారంలో పాల్గొనకపోయినా, ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, సాయి ధరమ్ తేజ్, ఇలా స్టార్ హీరోస్ చిరంజీవి గారి, పవన్, వీళ్ళందరూ అభిమాన సంఘాలు ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా అభిమాన సంఘాలు ఉన్నాయి, దానికి సంబంధించిన సొసైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా భారీ ఎత్తున ఉన్నాయి, వేల సంఖ్యలో. సో వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకున్నా కూడా అది జనసేనకు చాలా వరకు అడ్వాంటేజ్ అవకాశం ఉందా? అలా చేస్తారా? డెఫినెట్గా. ఎందుకంటే వారాహి 1, 2, 3, 4లో మనం చూసాం. ఎక్కడికక్కడ ప్రభాస్ నర్సాపురం, భీమవరం వెళ్ళినప్పుడు ప్రభాస్ గురించి గొప్ప నటుడు, గ్లోబల్ నటుడిని ప్రశంసించారు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా ప్రశంసించారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ని, మహేష్ బాబుని, ఎక్కడికి వెళ్ళినా అతనికి భేషజాలే ఉండవు. వాళ్ళు కంటే నేను ఎక్కువ అనే భావజాలం ఎప్పుడూ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి అందరి అభిమానులు కూడా ఈయన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దీనితోటి మీరు అన్నట్టు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చిరంజీవి గారు కూడా 5 కోట్లు ఇచ్చారంటే, నా తమ్ముడు నేను అనుకున్న గోల్ నేను నెరవేర్చలేకపోయినా, నేను రాజకీయాల్లో ఇవ్వలేకపోయినా అతను అనుకున్నది సాధిస్తాడని పలు సందర్భాల్లో 1-2 టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అనుకున్నదంటే ఏ రోజుకైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవుతాడు, కష్టపడుతున్నాడు ఈ ప్రజల కోసం అని చెప్పి ఉంటుంది కదా అన్నకు కూడా. ఆ విధంగా అందరి సపోర్టు డైరెక్టర్ ఇండైరెక్ట్గా ఏ విధంగా చూసుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అఖండ మెజార్టీతో దాదాపు 50 నుంచి 60,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో మొత్తానికి అది పిఠాపురం, అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ప్రచార పర్వంలో స్టార్ కంపెయినర్స్గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా మిగతా స్టార్ హీరోలు కానీ టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. చూడాలి, మరికొద్ది రోజుల్లో ప్రచార పర్వం పీక్లోకి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఇంకెవరెవరు పవన్ కళ్యాణ్కి అండగా
నిలబడతారు, ప్రచారంలోకి వస్తారనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.